అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఫ్రాడ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని అయితే చేయటం జరిగింది. మనకి ఆన్లైన్ ద్వారాగా కోళ్ళు కొనుక్కునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అట్లాగే ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చెప్పడం జరుగుతుంది. మనకి లాస్ట్ వీకు ఒక 3 పుంజుల్ని వరంగల్ నుంచి కార్తిక్ అనే వ్యక్తి మనకి సేల్కి పంపించడం జరిగిందండి. సేల్కి వీడియో మనం అప్లోడ్ చేయమని మనకైతే పంపించడం జరిగింది. సో మనం ఏంటంటే సేల్ ఇన్ఫర్మేషన్ కొద్దీ మనమైతే ఈ 3 పుంజుల్ని సేల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం జరిగింది. అయితే తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కొనుక్కునే వాళ్ళు ఉన్నారో వాళ్ళని తెలివిగా ఇతను మోసం చేయటానికి తెలివిగా ఓన్లీ స్కానర్లే పంపించి ఎటువంటి అకౌంట్ డీటెయిల్స్ కానీ, ఆధార్ కార్డు కానీ ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వకుండా ఓన్లీ స్కానర్లు, ఫోన్పే స్కానర్లు, వాలెట్ స్కానర్లు మాత్రమే పంపించి వాటికి అమౌంట్ కొట్టిచ్చేసేసుకొని ఎటువంటి కోళ్ళు పంపకుండా ఒక ఇద్దరినైతే మోసం చేశాడండి. ఆ ఇద్దరు కూడా మనకైతే మన దృష్టికి అయితే తీసుకొచ్చారు. వెంటనే ఆ వీడియోని వెంటనే ఆఫ్ చేయడం జరిగింది. అట్లాగే అతను ఫ్రాడ్ అని మన వీడియో టైటిల్లో కూడా చెప్పడం జరిగింది. సో ఎందుకంటే నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, కోళ్ళు మనకు పంపించే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటనేది ఎవరికి కూడా తెలియదు. ఏ యూట్యూబ్ ఛానల్కి కూడా తెలియదండి. అలాగే ఈ ఫీల్డ్లో ఎక్కువగా అతి నమ్మకం కూడా పని అయితే చేయదు. 3 సార్లు 4 సార్లు కోళ్ళు పంపించిన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మోసం చేయడానికి అవకాశం ఉంది. తప్పనిసరిగా మనం కోళ్ళు కొనుక్కునేటప్పుడు మ్యాక్సిమం వీలుంటే మన దగ్గర ఏరియాల్లోనే వీలుంటే దగ్గరికి వెళ్ళి చూసి కొనుక్కోవాలి. అట్లాగే ఒకవేళ దూరం అయితే మీరు దగ్గరకు వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి మీ బంధువులను కానీ తెలిసిన వాళ్ళని కానీ పంపించి వెరిఫై చేసేసుకొని అప్పుడు తీసుకోవడం మంచిది. అందుకనే నేను నా ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉంటానండి, దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోమని చెప్తాను. ట్రాన్స్పోర్టేషన్ అయితే నేను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయను కూడా. నేను ఎప్పుడు కూడా దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోమని చెప్తానండి. నా వీడియోలు అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడు ఎలాంటి వాడు ఎక్కడ మనకు ఎదురవుతారని తెలియదు. అందరినీ నమ్మటం కూడా అది మన తప్పే అవుతుంది. సో అందుకనే ఎవరైనా సరే ఆన్లైన్లో కోళ్ళు కొనుక్కునే వాళ్ళు తప్పనిసరిగా దగ్గరపాటులో ఉంటేనే వెళ్ళండి. లేదంటే ఇలాంటి కార్తిక్ లాంటి వాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు. ఇలాంటి ఒక్క వెధవ వల్ల మిగతా మంచిగా సప్లై చేసే వాళ్ళందరి పేరు కూడా పోతుంది. అందరినీ నమ్మరనమాట. వీడు చేసిన తప్పు వల్ల వీడు 10 మందిలో వీడు ఒకడైతే మిగతా 9 మందికి కూడా చెడ్డ పేరు వస్తుంది. తీసుకునే వాళ్ళు అలాగే ఈ కార్తిక్ అనేవాడి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ ఇస్తున్నానండి. వీడిది వరంగల్ అని చెప్తున్నాడు. వరంగల్ అనమాట. సో ఇదివరకు కూడా కొన్ని ఛానల్స్లో వీడియోలు అయితే పెట్టడం జరిగింది. వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా వీడి కోల్డ్ అయితే కొన్ని సేల్ అయితే చేశాడు. సో చాలా కాలం నుంచి ఉంటున్నాడు. ఈ నెంబరు మీకు ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకైతే కాంటాక్ట్ అవ్వండి. అలాగే అడ్రస్ డీటెయిల్స్ తెలిసిన వాళ్ళు కూడా నాకైతే కాంటాక్ట్ అవ్వండి. వీడు ఇద్దరి దగ్గర 20,000 రూపాయలు వేయించుకున్నాడండి. 3 కోళ్ళ నిమిత్తము ఇద్దరి దగ్గర 10,000, ఇద్దరి దగ్గర 20,000 రూపాయలు అయితే వేయించుకొని కోళ్ళు అయితే ఎవరికి పంపలేదు. ఇద్దట్లో ఎవరికి పంపలేదు. కోళ్ళు మాత్రం ఎవరికి పంపలేదు. నేను కూడా వాడికి కాంటాక్ట్ అయ్యాను. అట్లాగే వాట్సాప్ ద్వారా కూడా వాడికి రిప్లై ఇచ్చాను, మెసేజ్ చేశాను. దానికి కూడా వాడు రెస్పాండ్ అయితే అవ్వలేదు. సో దయచేసి నేనైతే ఒకటే చెప్తానండి, ముక్కు ముఖం తెలియని వాళ్ళకి, మీరు దగ్గర వాళ్ళు కాని వాళ్ళైతే ఏ అడ్రస్ ప్రూఫ్ లేకుండా, మీకు ఎటువంటి అథారిటీ లేకుండా మీరు మాత్రం ఆన్లైన్ ద్వారాగా పేమెంట్ చేసి ట్రాన్స్పోర్టేషను పెట్టించుకోవద్దని నేనైతే చెప్తున్నాను. ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, అయినా కూడా అలాగే చేస్తున్నారు చాలామంది. సో ఇకనైనా మారండి. మ్యాక్సిమం వీలైనంత వరకు దగ్గర ఉన్న కోళ్ళనే కొనడానికి ఎక్కువగా ప్రయత్నించండి. ఒకవేళ దూర ప్రాంతాల నుంచి కొంటే తగిన చర్యలు తీసుకొని మీరు అడ్రస్ ప్రూఫ్స్ అన్నీ పెట్టేసుకొని తీసుకోండి.